పక్క ఇండస్ట్రీ హిట్ అయింది. మామూలు లేదు, ఫ్రీగా వెళ్ళండి 9 లక్షలైనా నేను దెంగేస్తాను రెండోసారి. ఒకటే మాట భయ్య, 2 కోసం 3 years వెయిట్ చేసాం, 3 కోసం 6 ఏళ్ళు వెయిట్ చేస్తాం. అలా ఉంది సినిమా, అలా ఉంది సినిమా. ఫైట్స్ పర్లేదు మేడం, మరి అంత ఎక్కువ ఏం లేవు, లైట్ బాగుందండి. రెండు బాగున్నాయి. మొత్తం లోపల రప్ప 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 రప్ప, డాన్స్ గానీ, ఫైట్ గానీ, యాక్షన్ గానీ ఏంటండి అది, అమ్మో మెంటల్ మెంటల్. బాగుంది బాగుంది. పవన్ కళ్యాణ్ మంచిగా ఉంది కానీ ఓజీని అయితే బీట్ చేయలేరు భయ, చెప్తున్నారు. మంచిగానే ఉంది మొత్తం, సెకండ్ హాఫ్ మంచిగా ఉంది, హైలోనే ఉంది కానీ ఓజీని అయితే పవన్ కళ్యాణ్ అయితే బీట్ చేయలేరు అన్న. జై పవర్ స్టార్, జై పవన్ కళ్యాణ్. మంచిగా ఉంది, సూపర్ మూవీ అయితే ఫెంటాస్టిక్ అన్న. అండ్ వన్ మోర్ థింగ్, హార్డ్ వర్క్ అయితే బాగా చేశారు అల్లు అర్జున్ గారు. అండ్ లైక్ జాతర సీన్ ఉంటుంది కదా, డెఫినెట్లీ మేబీ ఈ ఇయర్లో ఫెంటాస్టిక్ మూవీలలో ఇది ఒకటి ఉంటుంది. జాతర సీన్ లైక్ వేరే కంపేర్ టు అదర్ మూవీస్, జాతర సీన్ అయితే లైక్ చాలా హార్డ్ వర్క్ చేశారు అనుకుంటా మూవీ కోసము. చాలా బాగుంది జాతర సీన్. అండ్ ఫైట్స్ అయితే నార్మల్గానే ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ కొద్దిగా స్లోగా వెళ్తుంది కానీ సెకండ్ హాఫ్ అయితే వేరే లెవెల్. బాగుంటుంది మూవీ డెఫినెట్లీ, ఎందుకంటే అంత యూనిట్ అంతా కష్టపడ్డారు కదా. మనం ఎప్పుడు కానీ హార్డ్ వర్క్ని ఎప్పుడు యావరేజ్ అని చెప్పకూడదు. వాళ్ళ హార్డ్ వర్క్ డెఫినెట్లీ దే విల్ రీచ్. లైక్ దిస్ ఇయర్ మేబీ కలెక్షన్స్ అయితే డెఫినెట్లీ రీచ్ అవుతుందని తెలుస్తుంది. ఓజీని అయితే బీట్ చేయదు మో ప్రాపర్లీ. మాత్రం ఇచ్చి పడేసిండు. అల్లు అర్జున్ కెరియర్ లో మంచి బెస్ట్ అని చెప్పొచ్చు. అసలు లాస్ట్ బయట చూస్తుంటే ఒక సింహం ఎట్లా కొట్లాడుతుంది అట్లా చూపించిండు. ఇది మాత్రం చాలా కెరియర్ లో, అల్లు అర్జున్ కెరియర్ లో బ్లాక్ బస్టర్ మూవీ. ఎక్కడ కూడా తగ్గలేడు. సినిమా మాత్రం జగత్తున రప్ప రప్ప చేసేసిండు. అసలు యాక్టింగ్ అని పిజ్జా అయిపోవాలి, ఎంత బాగుంది. బాగుందన్న, మస్తు ఉంది. సినిమా గంగమ్మ తల్లి అని చెప్పారు, కాళికమాత వచ్చింది లోపల. సూపర్ హిట్, సూపర్ హిట్. ఓవర్ సీట్లలో కూర్చోడు సెకండ్ హాఫ్ తర్వాత. 4.3 2000 కోట్లు సూపర్ హిట్. 3000 కోట్లు పక్కా. కాలిపిలి లొల్లదనా మనకు. సినిమా బాగుంది. కాలిపిలి అమ్మ మగుడు వచ్చి బ్లాక్ బస్టర్ కొట్టదు. బ్లాక్ బస్టర్ ఫస్ట్ హాఫ్ యావరేజ్, సెకండ్ హాఫ్ అబౌవ్ యావరేజ్ బ్రో. సూపర్ డూపర్ హిట్ బ్రో. కేజీబీడి తగ్గేదేలే. పుష్ప 2 అయిపోయింది సినిమా హిట్. క్రేజీ ఉంది, ఫైట్ చాలా బాగున్నాయి, సీన్స్ బాగున్నాయి, ఏం లాగ్ ఉండదు. మూవీ పర్ఫెక్ట్ ఉంది, బీజం బాగుంది. చూడండి అద్దరిపోయి జాతర సీన్ మీరు వెళ్ళి చూడండి. మీరు లేట్ అయిపోతున్నారు. థియేటర్ లో ఒక్కరు కూడా కూర్చొని లేరు. ఆ సీన్ కి అందరు దండాలు పెడుతున్నారు. స్క్రీన్లు పలిగిపోతాయి. 2000 కోట్లు. చాలా బాగుంది అన్న మూవీ, సూపర్ అన్న. సినిమా అంతా క్రేజ్ ఉందన్న. అల్లు అర్జున్ నేషనల్ అవార్డు ఎందుకు వచ్చింది, ఈ సినిమాతో చూపించింది అన్న. అసలు పర్ఫార్మెన్స్ అసలు డేంజర్ ఉంది. అసలు జాతర సీన్ అయితే గూస్ బంప్ సీన్, అసలు క్రేజ్ ఉంది సినిమా. పక్క 2000 కోట్లు పక్క క్రేజ్ అన్న. అన్న డాన్స్ వింటేజ్ లుక్, వింటేజ్ బన్నీ అనే కనిపించింది. వింటేజ్ బన్నీ అన్న క్రేజ్, అసలు బన్నీ అన్న తోపు. మెంటల్ సినిమా కానీ మెంటల్. సూపర్ సూపర్, మచ్ 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 బిగర్ దెన్ పార్ట్ 1. వెరీ గుడ్. వరల్డ్ నంబర్ 1 మూవీ, ఆస్కార్ అవార్డ్ విన్నర్. ఇంటర్నేషనల్ లెవెల్ కాదు, ఇంకా డబుల్ దానికి డబుల్. సారీ ఇంటర్నేషనల్ లెవెల్ అంటే ఇంటర్నేషనల్ జాతర సీన్ అదిరిపోద్దనా. ఇంకా పుష్పత్రి అంటే ఒక్కడు కూడా చైర్లో వస్తాడు. ట్రోల్ చేసి చెప్తున్నాము సినిమా బాగాలేదంటే అల్లు అర్జున్ ఫ్యాన్స్ గుండు కొట్టించుకొని తిరుగుతాం. అది అల్లు అర్జున్ ఆర్మీ. చాలా సినిమా బ్రహ్మాండంగా తీసిందన్న. సుకుమార్ గారు ఏదో అనుకున్నాం కానీ సుకుమార్ గారు చాలా నీట్ తీసిండు. ఫస్ట్ హాఫ్ నీట్ తీసిండు, సెకండ్ హాఫ్ మాత్రం
సెకండ్ హాఫ్ మాత్రం ఖతర్నాక్ తీసిన. బాయ్ ఈ సినిమాతో ఒక్కటే మాట, అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్ ఆల్రెడీ నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ చూశారు. కాకపోతే ఈ సినిమాతో పాత రికార్డులు పాతరా, కొత్త రికార్డుల జాతరా. చాలా బాగుంది బ్రదర్, చాలా సూపర్ మూవీ, సూపర్ అంటే సూపర్ మూవీ బ్రదర్. బ్లాక్ బస్టర్ అంతకు మించి ఇది సార్. సినిమా ప్రతి ఒక్కరు చూడాలి సార్, లేకపోతే వేస్ట్. అది ప్రతి ఒక్కరు చూడాలి సినిమా. ఇది ప్రతి పేదవారికి సెంటిమెంట్ అయ్యే సినిమా. ఇది పేదల గురించి చాలా బాగుంది. కిసిక్ సినిమా బాగుంది. డాన్స్ అయితే సూపర్ ఉంది, అన్ని బాగున్నాయి బ్రో. అందరు చూడాల్సిన సినిమా ఇది, అందరు చూడాలి. ఉన్నోళ్ళకి ఉచ్చబోయే సినిమా ఇది. ఉన్నోళ్ళు ఉచ్చబోయించాలి, లేనోళ్ళు ధర్మాత్మలుగా ఉండాలి, కాలు ఎగిరి మనం బతకాల. అది సినిమా. సూపర్ మూవీ చాలా బాగుంది. సినిమా ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ ఆసమ్ అనే యాక్టింగ్, అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్ తపస్సు చేసినట్టు అనిపిస్తుంది. పుష్ప 2 ది రూల్ అనేది కాలర్ ఎగరేసుకోవచ్చు. అల్లు అర్జున్ ఆర్మీ అనేది యాక్చువల్గా చెప్పాలంటే ఒక డెడికేషన్ చేసిన పర్పస్ ని ఏంటి అనేది ఆ మేకింగ్ వర్షన్ ఒక కల్ట్ కంటెంట్ ఉన్న సుకుమార్ గారి ఆల్ ఆర్టిస్టులు కూడా చాలా అద్భుతంగా చూపించారు. పార్ట్ 3 కూడా అనౌన్స్ చేశారు. బట్ ఇలాంటి కంటెంట్ ఉన్న లీడు మనకి ఎన్ని సిరీస్ ఉన్నా కూడా చూడొచ్చు. వాచబుల్ మూవీ. పుష్ప 2 చాలా అద్భుతంగా ఉంది. వీడియోలో చూసే దానికన్నా స్క్రీన్ మీద చూస్తున్న దాన్ని బట్టి ఇంకా బాగుంది. ఒక తపస్సు చేశాడు అనుకోవచ్చు అల్లు అర్జున్. ఆల్ ది బెస్ట్ మూవీ టీమ్ అండ్ ఆల్ ది బెస్ట్ అల్లు అర్జున్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. అన్న మెగా ఫ్యాన్స్ అందరూ చూడాలన్నా, ఎందుకంటే ఒక మెగా ఫ్యామిలీ నుంచి ఇలాంటి యాక్టర్ మళ్ళీ పుట్టాడన్న. మెగాస్టార్ తర్వాత రామ్ చరణ్ని ఆ లైన్లో ఉంటాడన్న అల్లు అర్జున్. ఎక్సెప్షనల్ చాలా బాగుంది సినిమా, అందరూ చూడాలి. చాలా బాగుంది. 4 hours ఉన్నా పర్లేదన్న. లెంత్ గురించి అసలు మ్యాటరే కాదు. క్లైమాక్స్ కానీ, ఇంటర్వెల్ సీక్వెన్స్ కానీ, ఎంట్రీ కానీ, సాంగ్స్ కానీ, మనకు ఆడియోలో కొంచెం ల్యాగ్ అనిపించవచ్చు. మూవీ సాంగ్స్ కూడా అంత అనిపించలే. బట్ ఇట్ వాస్ వెరీ గుడ్. ఇట్ వాస్ ఎక్సెప్షన్. చాలా బాగుందన్న ఎక్స్పీరియన్స్. ఎవ్రీవన్ షుడ్ వాచ్ ఇట్. ఎవ్రీవన్ మస్ట్ వాచ్ ఇట్. జై పుష్ప. జాతర ఎపిసోడ్ బాగుంది, చాలా బాగుంది. కేసీపీడి బాగుంది. క్రేజీ అమ్మా. ఇట్స్ రియల్లీ గుడ్. థాంక్స్. చాలా బాగుంది. సారీ సీన్, ఫైట్ సీన్ చాలా బాగుంది. మళ్ళీ లాస్ట్ ఎమోషనల్ సీన్ కూడా బాగుంది. రష్మిక యాక్టింగ్ టాప్ నాచ్. చాలా బాగుంది. అల్లు అర్జున్ ఎప్పుడు బాగా పర్ఫార్మ్ చేస్తారు. Yes, definitely. One more is coming. Yes. బాగుంది. సాంగ్స్ అన్ని బాగున్నాయి. సూపర్ డైరెక్షన్, యాక్టింగ్, పర్ఫార్మెన్స్ అంతా సూపర్. 2000 టికెట్ వర్త్. బన్నీ అన్నని కూడా చూసినాం లోపల. సూపర్. ఇంకో 2 నేషనల్స్ వచ్చినా తక్కువే. అదిరిపోయింది. అసలు మొత్తం బీజిఎం లేదన్నారు, కానీ చాలా బాగుంది బీజిఎం. వచ్చి మీరు చూడండి అన్న. 2000 పెట్టి చూసాం, మీరు 500 పెట్టి చూడండి. ఏం లేవన్నా. మ్యూజిక్ క్రెడిట్ అంతా దేవిశ్రీకే ఇచ్చారా? దేవిశ్రీకే ఇచ్చారు. మ్యూజిక్ దేవిశ్రీ. లేదు దేవిశ్రీ పసంद. बहुत पसंद आए. एक वो साड़ी वाला जो वो लेके आता है, उसने मतलब कोई एक्टर वैसा नहीं कर सकता. वो सारी सीक्वेंस बहुत अच्छा था. And that hand tied and leg tied sequence. అంటే ఇక్కడ తెలుగు లాంగ్వేజ్ లో రిలీజ్ అయింది కదా మేడం, అర్థమైందా మీకు మూవీ? I know only English sir or Hindi. हिंदी डायलॉग्स అవన్నీ కూడా అర్థమైనాయా? डायलॉग्स मेरे को समझ में नहीं आया. मैंने सिर्फ परफॉर्मेंस देखा है. थ्रू आउट. मैं सिर्फ अल्लू अर्जुन को देख रही थी. अरे अल्लू अर्जुन डांस, अल्लू अर्जुन फाइट, अल्लू अर्जुन फुल मूवी. अल्लू अर्जुन he is mad that he is out of this world. Really, Hyderabad people should really be blessed to have him as your star. Climax पूरा मूवी अच्छा है. सेकंड हाफ बहुत अच्छा है, बहुत ही अच्छा है. सेकंड हाफ पूरा उठाया है. हाँ, कुछ डल नहीं है फिल्म में. पूरा अल्लू अर्जुन ने उठाया है अपने कंधों पे. वो पागल हो गया फिल्म में. आप इतना एंजॉय करोगे. पागल है वो. पुष्पा 3 आई डोंट नो व्हाट दे विल डू मोर देन दिस. इससे ज्यादा आप क्या कर सकते हो? तो डायरेक्टर को बहुत बड़ा चैलेंज है.
अल्लू अर्जुन एनर्जी समथिंग एल्स. और 1 मिनट भी मतलब नींद भी नहीं है, कुछ नहीं है, फुल मूवी हाई है. బాగుందన్న సూపర్ ఉందన్న సినిమా అయితే సూపర్ హిట్. సూపర్ అన్న సెకండ్ హాఫ్ సూపర్ అన్న చంపేసాడు పైకి పుష్ప 2 ద రూల్ ఎలా అనిపించిందంటే తగ్గేదేలే అనేది పుష్ప 1లో విన్నాం. పుష్ప 2లో నీ అవ్వ ఫస్ట్ హాఫ్ నార్మల్గా సాగుద్ది. సెకండ్ హాఫ్ అయితే మాత్రం నా క్యారెక్టర్తో పాటు ప్రతి సీను మామూలుగా ఉండదు. ఫైర్ కాదు, వైల్డ్ ఫైర్గా ఉంటుంది అన్నమాట ప్రతి సీను. నా క్యారెక్టర్ 20 నిమిషాలు ఉంటుంది, మామూలుగా ఉండదు. అలాగే క్లైమాక్స్లో ఫైట్ మాత్రం ఒక అమ్మాయి గురించి ఉంటుంది. సూపర్ బ్రో, సూపర్ మస్తుంది. రెండు మస్తుంది, రెండు బుర్ర బారు అన్న సినిమా మాత్రం పర్ఫెక్ట్గా ఉందన్న. సినిమా తగ్గేది లేదు. నాకు